హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ మునక్కాడ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉండే కాంబినేషన్ అండి. ఆల్రెడీ మనము ములక్కాడ పచ్చిరేలు చేసున్నాం మన ఛానల్లో, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అది కూడా చాలా మంచి కాంబినేషను. ఇలాగే మటన్ ములక్కాడ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. దీన్ని మనం ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. దీనికోసం నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. దీంట్లో ఒక 4 ములక్కాడలు. మటన్ మనం ఎంతైనా కావాల్సింది తీసుకోవచ్చండి, ఇంత నేను లెక్క ఏముండదు. మీరు కావాలితే 1/2 కిలో తన్నా తీసుకొని ఎక్కువ కూడా ములక్కాడలు వేసుకొని కూడా వండుకోవచ్చండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఆ మటన్కి టేస్ట్ అంతా కూడా ములక్కాడలకు పట్టేస్తుంది. కాకపోతే నేను ఈరోజు కేజీ మటన్తో చేస్తున్నాను. ఇలా ఈ ములక్కాడలని మనం ముందుగానే తెచ్చిన వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడే వాటిని ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఏదన్నా 8 కంటైనర్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఆల్రెడీ ములక్కాడలు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలని షార్ట్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఇలా మటన్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. ఇలా వాటర్ ఏమి లేకుండా డ్రైగా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి 3/4 వరకు పసుపు వేసుకొని ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా పట్టిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. ఈ కారం కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అనేది మనం కర్రీలో వేసుకుంటాము, తర్వాత టేస్ట్ చూసి వేసుకుంటాం, కానీ ఈ ముక్కలు ఇలా వేసినప్పుడు కరెక్ట్గా వేసి పట్టించుకుంటే ముక్కలకి సాల్ట్ బాగా పడుతుందండి. ఇలాగా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను 1 కిలోకి. సో ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3/4 వరకు హోల్ మసాలా అండి. ఇది మనం చేసిన హోల్ మసాలా. ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ మసాలా ఏ కర్రీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మసాలా కూడా మన ఛానల్లో చేస్తున్నది. ఇది సింపుల్గా ఉంటుందండి, ప్రతి కర్రీకి వేసుకోవడానికి. ఇది ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ అండి, ఇలా ఒక 12 పచ్చిమిర్చి అండి కర్రీకి. నెక్స్ట్ ఒక 6 వరకు ఆనియన్స్ అండి. బాగా పెద్ద సైజు ఉన్నవి కాబట్టి 6 తీసుకున్నాను. అది 3/4 వరకు వస్తున్నాయండి ఆనియన్స్. సో చిన్న సైజు అయితే 7-8 వరకు తీసుకోవచ్చు మీరు. పెద్ద సైజు కాబట్టి నేను 6 తీసుకున్నాను. ఇలా ముక్కల్ని బాగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర ఒక 2 గుప్పిళ్ళు వచ్చేలాగా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసి దాన్ని ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందామండి. పచ్చిమిర్చిని పూర్తిగా సెపరేట్ చేయకుండా ఇలా కొంచెంగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న హోల్ మసాలా అండి. మసాలా కూడా ఇప్పుడు మనకి కర్రీలోకి చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఈ హోల్ మసాలా. సో ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 200 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఈ కర్రీలోకి ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం బాగానే ఎక్కువగానే పడుతుందండి. ములక్కాడ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే అది టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ కరెక్ట్గా ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండేలాగా ఆయిల్ చూసి వేసుకోండి. మనకైతే కరెక్ట్గా 200 ml వరకు అయితే సరిపోతుంది. ఇంకొంచెం మీకు ఏమైనా అవసరం అయితే ఇంకొంచెం లైట్గా వేసుకోండి ఆయిల్. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి దీన్ని మగ్గబెట్టుకుందామండి. ఆనియన్స్ని కొంచెం ఉడికేలాగా మగ్గబెట్టుకుందాము. ఇలా ఒక 2 minutes జస్ట్ వీటిని ఇలా మగ్గబెట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 స్పూను పసుపు వేసుకుందామండి. 1 స్పూను కారం వేసుకుందాము. ఈ రెండింటిని కూడా ఈ ఆనియన్స్కి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూను హోల్ మసాలా వేసుకుందామండి. ఈ హోల్ మసాలా మన ఛానల్లో చేసిన మసాలా అండి. ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ మసాలా ఏ కర్రీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా సెట్ అవుతుంది అన్నిటికి కూడా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. కొత్తిమీర ఇంత వేసినా కూడా ఆకులు ఏమి పైకి కనిపించవండి. ఇది కర్రీకి చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇలా దగ్గరగా మగ్గ పెట్టేసుకుంటే ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా దగ్గరగా ఫ్రై చేయడం వల్ల ఆకంతా కూడా బాగా ఫ్రై అయిపోయి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీకి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి ఇలా లాస్ట్ స్టేజ్లోనే వేయాలండి. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు ముందుగానే వేయడం వల్ల అవన్నీ కూడా పచ్చిమిర్చి బాగా మగ్గిపోయి కర్రీలోకి అంతా కలిసిపోతాయి కాబట్టి ఇప్పుడే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇది కర్రీలోకి ఈ స్టేజ్లో సాల్ట్ వేయడం వల్ల కూడా కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇలాగే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ స్టేజ్లోనే బాగా దీన్ని ఫ్రై చేయాలండి. ఇలా మొత్తం మటన్ అంతా కూడా ఇలా స్లోగా సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ దగ్గరుండి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని బాగా దగ్గరగా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా బాగా ఫామ్ అయిపోతూ ఈ మటన్ అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మనం ఇందులోనే కుక్ చేసుకోవాలి. ఇది మనకి 80% వరకు ఇలానే కుక్ అయిపోవాలండి. ముందుగానే మనము ఇదంతా ఫ్రై చేస్తూ ఇలా మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా దీన్ని ఒక 80% వరకు దగ్గరగా మటన్ అంతా ఉడికిపోయేలా చూసుకోవాలండి. మీరు తీసుకున్న మటన్ కానీ ఏదైనా ముద్రగా ఉంటే కనుక ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ వేసుకొని మీరు కుక్కర్లో వేసుకొని కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా కుక్కర్లో వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చండి.
ఇప్పుడు దీన్ని ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టి ఈ స్టేజ్లోనే ఇది ఒక 70% వరకు కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే ఇలా మంట మీద మొత్తం సిమ్లో పెట్టుకుంటూ ఒక మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 టైమ్స్ దీన్ని ఇలా కుక్ చేసుకుందామండి. ఇంక ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది, మనకి ఉడకపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ములక్కాళ్ళని ఈ స్టేజ్లో మనం ఇప్పుడే క్లీన్ చేసుకోవాలండి. ముందే కడిగేసి పెట్టుకుంటే వాటర్తో ములక్కాళ్ళు విడిపోతాయండి. ఇదంతా మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం వేయడానికి ముందే 2-3 సార్లు శుభ్రంగా ఈ ములక్కాళ్ళను ఈ విధంగా కడిగి ఇప్పుడు పెట్టుకోవాలండి. అంతకు ముందుగానే కడిగి పెట్టేసుకుంటే అవి మొత్తం అంతా కూడా విడిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం మటన్ ఏ కర్రీలో వేసినా కూడా వేయడానికి ముందుగానే మనం కడుక్కోవాలండి ములక్కాళ్ళను. ఈ విధంగా శుభ్రంగా మనం కడిగేసుకొని ఇప్పుడు అంతా కూడా ఉడికిపోయింది. మనకి 80% వరకు మటన్ అంతా కూడా ఉడికిపోయిందని మనం స్పూన్తో పట్టుకున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. అది మిక్స్ చేస్తున్నప్పుడు మటన్ ఉడికిపోయిన కన్సిస్టెన్సీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఆల్రెడీ తెలిసిపోతుంది. ముక్కంతా కూడా బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు 80% కుక్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మనం ఈ ములక్కాళ్ళన్నీ కట్ చేసినవి ఇందులోకి వేసుకుందామండి. ఇలా ఈ ములక్కాళ్ళన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ ములక్కాడంతా కూడా ఈ మటన్ అంతా ములక్కాడకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా దీన్ని ఒక 1 minute వరకు కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఈ ములక్కాడ ఇందులోనే కొంచెం మగ్గిపోవాలండి. ఈ ములక్కాడ ఇలా మనం వాటర్ వేయక ముందే ఇలా ఈ మటన్ గ్రేవీలోనే కొంచెం మగ్గిపోవాలి. ఇలా ఒక 3 minutes పెట్టి దీన్ని ఇలా కుక్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఇందులో ఉన్న మటన్కు ఉన్న మసాలా అంతా కూడా ఇదంతా కూడా ఈ ములక్కాళ్ళకి బాగా పడుతుందండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా పట్టి కొంచెం దగ్గర అయిన తర్వాత ఒక 1 minute బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి. ఈ విధంగా జస్ట్ కొంచెం వాటర్ని మరి ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కొంచెం ఇలా ఫ్రీగా మూవ్ అవుతున్నట్టు కొంచెం దానికి సరిపడేట్టుగా నిండినట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనము ఒక 15 minutes కుక్ చేసుకుందామండి. ఒక 15 minutes కుక్ చేసేసరికి మన మటన్ అంతా కూడా కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఇంకా ఈ స్టేజ్లో ఉందండి. ములక్కాడ అంతా కూడా బాగా మొత్తం అంతా కూడా ఉడికిపోయిందండి. మటన్ కూడా చక్కగా బాగానే ఉడికిపోయింది. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2 minutes దీన్ని మూత పెట్టేసి ఒక 2 minutes అలా సిమ్లో పెట్టి వదిలేద్దామండి. ఒక 2 minutes తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి వదిలేసి ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ అంతా కూడా పైన బాగా చక్కగా ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి ములక్కాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తీసుకోవడం వల్ల ఇది రైస్లోకి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీంతోపాటు రసము, సాంబారు ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.